మీరున్న ఎంగేజ్‌కి అంటే మీరున్న ఇప్పుడు ఫాదర్ పొజిషన్‌కి వచ్చేసారు. ఆల్మోస్ట్ అన్నీ అవే టైప్ పడుతున్నాయి మనకి. ఇద్దరు 2 తరాలకి బ్రిడ్జ్ లాగా ఉంటుందా మీ క్యారెక్టరు? లేదంటే వీళ్ళని క్వెషన్ చేయడానికి ఎక్కువగా ఉంటుందా? 2 తరాలకి బ్రిడ్జ్‌గా ఉంటుంది. ఒక పాయింట్‌లో క్వెషన్ చేయడానికి కూడా ఉంటుంది. ఓకే. ఈ పర్టిక్యులర్ సినిమాలో ఒక పాయింట్‌లో క్వెషన్ చేస్తూ ఉంటాడు. ఒక పాయింట్‌లో అసలు ససేమిరా నో 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 అని చెప్పేసి యాజ్ ఆల్ అంటే మిగతా ఫాదర్స్ ఎలాగైతే జనరిక్‌గా ఉంటారో ముందు ఫస్ట్ టైం అలా నో అనే ఫాదర్. పైగా ఈ ఫాదర్‌కి లవ్ అంటే అసలు పడదు. లవ్ అన్నవాడు ఇతని స్టేషన్ పరిధిలో పైగా నేను పోలీస్ క్యారెక్టర్. ఓకే. ఈ స్టేషన్ పరిధిలో ఉన్న ఎవడు ప్రేమించాడన్నా తెలిసిన ఎవడు ప్రేమ లవ్ ప్రాబ్లం వచ్చినా తీసుకొచ్చి విపరీతం కొట్టిస్తుంటారు. పైగా కొడుకు చేత కొట్టిస్తుంటాడు. కొడుకు చేత. ఓకే. దానికి అర్థం ఏంటి? వాడు ఫ్యూచర్ లో తప్పులు చేయకుండా ఉండడానికి చెప్పేసి అనే టైపు. సో అంత స్ట్రిక్ట్ ఫాదర్. లవ్ అంటే నో ససేమరా ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో పెళ్ళి ఇంకోటి అన్ని పెద్దలు చూడాల్సిందే అనే టైప్ ఫాదర్. ఫాదర్కి కొడుకు అంటే విపరీతమైన ప్రేమ. కానీ ఆ ప్రేమ వల్ల ఇతను ఊపిరాడదు. ఓకే. అంటే ప్రతి క్షణం ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వీడికి ఫోన్ ఇవ్వు, నువ్వు ఫోన్ అంటే మనం ఊహించని విధంగా కూడా చెక్ చేస్తుంటాడు. అంటే ఫోన్ పేలో కూడా చెక్ చేసేస్తాడు. ఎవరైనా వాట్సాప్ వరకే చూస్తాం. ఈ రోజుల్లో కామన్ అయిపోయింది ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ చెక్ చేయటం పిల్లలవే. అక్కడ కూడా చెక్ చేయడం మొదలు పెడతాడు ఈ ఫాదర్. సో అలాంటి ఫాదర్ నా క్యారెక్టర్. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం వెళ్ళిన తర్వాత టువర్డ్స్ సెకండ్ హాఫ్ మీకు బ్యూటిఫుల్ సీన్ అద్భుతంగా రాశాడు ఈయన. ఓకే. సెకండ్ హాఫ్లో అప్పటిదాకా క్వశ్చన్ చేసిన ఫాదర్ వారధిగా నిలబడతాడు. ఇతని పక్కన నిలబడతాడు, వారధిగా ఉంటాడు. మీరు